my god! Hello guys, welcome to the day 1 of exploring Goa. ఇది కంప్లీట్ గోవా వ్లాగ్. ఈరోజు నా ఫస్ట్ డే. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. బేసిక్గా నేనైతే నా కొలీగ్స్తో కలిసి హైదరాబాద్ నుంచి గోవాకి స్టార్ట్ అయిపోయా. మనకి ఆల్మోస్ట్ 670 కిలోమీటర్స్ ప్లస్ అయితే ఉంది డిస్టెన్స్. ఆన్ ది వేలో ఇలా మంచి మంచి విజువల్స్, మంచిగా విండ్ మిల్స్, అలాగే వెరీ గుడ్ రూట్. సోలాపూర్ మహారాష్ట్ర మీదుగా డైరెక్ట్ వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ గోవా రీచ్ అయిన తర్వాత ఎంట్రన్స్లో గోవన్ స్పైస్ అని ఒక రెస్టారెంట్లో మంచిగా ఫుడ్ తిని ఈ ఎయిర్బిఎన్బిలోకి అయితే చెక్ ఇన్ అయిపోయామన్నమాట. ఈ ఎయిర్బిఎన్బి వచ్చేసి అన్నవాడో అనే ఒక ఏరియాలో ఉంది. ఇది ఒక 2 BHK విత్ ఫుల్లీ ఫర్నిష్డ్ అండ్ మనకి కిచెన్ సెటప్ అండ్ ఆల్సో వెరీ బిగ్ వాష్రూమ్ అండ్ ఆల్సో కంప్లీట్ ఎయిర్ కండిషన్ అయితే ఉంది. నేనైతే ఇది సజెస్ట్ చేయను, బట్ కొన్ని పవర్ ఇష్యూస్ అండ్ ఆల్సో ఉన్నాయి. సో ఇన్ కేస్ మీకు నచ్చితే ఇదే ఎయిర్బిఎన్బి కావాలంటే మీరు లింక్ నుంచి చేసుకోవచ్చు బుకింగ్. నేను డిస్క్రిప్షన్లో పెడతా. అలాగే ఇందులో బాల్కనీ వ్యూ కూడా ఉందన్నమాట ఈ ఎయిర్బిఎన్బి. క్విక్గా ఫ్రెష్ అప్ అయ్యి నైట్ టీటోస్ లేన్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఈ టైంలో టీటోస్ లేన్లో చాలా అంటే చాలా రష్ ఉంటుంది. ఈ టీటోస్ లేన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫుల్ ఆఫ్ గోవాస్ నైట్ లైఫ్ అన్నమాట. కంప్లీట్గా మీకు పబ్స్ అని, క్లబ్స్, స్పాస్, ఇంకా షాపింగ్ అండ్ ఆల్సో లాడ్ ఆఫ్ ఫారినర్స్, ఇంకా మీకు ఇక్కడ ఆల్కహాల్, ఇంకా కంప్లీట్ గోవాలో నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేయాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. సో ఈ టీటోస్ లైన్ అయితే ఈవినింగ్ 6 PM 7 PM తర్వాత చాలా చాలా హడావిడిగా హ్యాపెనింగ్గా ఉంటుందన్నమాట. మీకు ఈ టీటోస్ లైన్లో లాడ్ ఆఫ్ షాపింగ్ మాల్స్, ఇంకా ముందు చెప్పినట్టు సెలూన్స్ అండ్ స్పాస్ ఉంటాయి. అండ్ మీకు ఏమైనా వాటర్ యాక్టివిటీస్ ఆర్ అడ్వెంచర్స్ లైక్ స్కూబా డైవింగ్ లేదా బంగీ జంప్ ఇలాంటివి కావాలంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ఇంకా లాడ్ ఆఫ్ టాటూ పార్లర్స్ అండ్ నైట్ క్లబ్స్కి లేన్ అనేది చాలా చాలా ఫేమస్. మీరు చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ 20 to 30+ నైట్ క్లబ్స్ అండ్ పబ్స్ ఉంటాయి. ఇందులో మీరు ప్రీ బుక్ చేసుకొని వెళ్తే మీకు చాలా చాలా మంచి నైట్ లైఫ్ ఎంజాయ్మెంట్ అండ్ డ్యాన్సెస్ లోపల మీకు లైక్ రష్యన్ గర్ల్స్తో డ్యాన్సెస్ కానీ, పోల్ డ్యాన్సెస్ కానీ, ఇంకా నైట్ క్లబ్స్ విత్ హెవీ మ్యూజిక్ అయితే ఉంటుంది. బట్ ఇదే లేన్లో లాడ్ ఆఫ్ స్కామ్స్ అయితే జరుగుతాయి. సో ఇన్ కేస్ మీరు వెళ్తే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఆల్కహాల్ కోసం వెళ్ళినప్పుడు చాలామంది ఇక్కడ ఇన్వైట్ చేస్తూ మీకు హై ప్రైజెస్కి డ్రింక్స్ అమ్మడం, లేదా చాలామంది అమ్మాయిలు మిమ్మల్ని వెల్కమ్ చేస్తూ లోపలికి వెళ్ళాక ప్రైస్ డిఫరెన్స్ చూపించి స్కామ్ చేయడం, ఇలా చాలా జరుగుతుంటాయి. సో నా సజెషన్ అయితే మీరు ఏదైనా పబ్ లేదా నైట్ పార్టీ ఎంజాయ్ చేయాలంటే బీచ్లో ఉండే షాక్స్కి వెళ్ళమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. బట్ ఇన్ కేస్ మీరు పబ్ లోపల వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే ప్రీ బుక్ చేసుకోండి, లేదా తెలిసిన వాళ్ళు, జెన్యూన్గా తెలిసిన వాళ్ళతో మాట్లాడి అక్కడ ఎవరైనా ఉంటే మీరు వెళ్ళొచ్చు అనమాట. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎన్ని పబ్స్ అండ్ ఎంత హ్యాపెనింగ్గా స్ట్రీట్ అయితే ఉందో. ఈవినింగ్ టైం మీరు ఈ స్ట్రీట్లో అలా ఒక వాక్ వేస్తే మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోద్ది. అండ్ ఆల్సో ఇక్కడ మీకు ఆల్కహాల్ లాట్ లైక్ చాలా చాలా చీప్గా దొరుకుతుంది. ఇన్ కేస్ మీరు ఆల్కహాలిక్ అయితే మీరు ఏదైనా తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈ టీటోస్ లైన్లో మంచి మంచి షాప్స్ అండ్ డైరెక్ట్గా తాగాలంటే లాడ్ ఆఫ్ పబ్స్ అయితే అవైలబుల్ ఉంటాయన్నమాట. నేనైతే చాలాసేపు ఇక్కడ మంచిగా డీటెయిల్ వాక్ త్రూ చేసుకుంటూ ప్రతి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చాలా పబ్స్ని బయట నుంచి ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తూ మీకోసం అయితే కొంచెం షూట్ చేసి తీసుకొచ్చా ఫుటేజ్. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా బాగా బీచ్లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఈ స్ట్రీట్ ఎండింగ్లో మీకు బాగా బీచ్ ఉంటుంది. సో ఈ స్ట్రీట్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి ఈ స్ట్రీట్ నుంచి డైరెక్ట్గా మీరు బీచ్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ స్ట్రీట్ ఎండింగ్లో మనకి బీచ్ ఎంట్రన్స్. అండ్ ఆల్సో మీరు టీటోస్ లైన్కి వద్దామంటే ఇక్కడైతే పార్కింగ్ ఫెసిలిటీ ఉండదు. బైక్స్ అయితే పర్వాలేదు, బట్ మీ దగ్గర కార్ ఉంటే అస్సలు టీటోస్ లైన్ లోపలికి కార్ వేసుకొని అయితే రావద్దు.
అండ్ మనం బాగా బీచ్లోకి ఎంటర్ అయ్యాం. ఇది కంప్లీట్ గోవాలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఆల్సో మోస్ట్ హ్యాపెనింగ్ నైట్ లైఫ్ కనబడే బీచ్ ఇది చూసారు కదా మీరు, లైట్స్ అండ్ ఆల్సో సెటప్ ఎలా ఉందో. వీటిని షాక్స్ అంటారు. ఇక్కడ మనం బీచ్ వ్యూ ఎదురుగా మనకి బీచ్ ఉంటుంది, బీచ్ ఆపోజిట్లో కూర్చొని డిన్నర్ తినొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ షాక్స్లో ఉన్న పబ్స్లో మనం ఫ్రీగా వెళ్ళి డ్యాన్స్ వేయచ్చు. ఇన్ కేస్ మీరు ఫుడ్ ఒక షాక్లో ఆర్డర్ చేస్తే అదే షాక్ ఉన్న పబ్లో మీరు ఫుడ్ ఫ్రీగా అదే షాక్లో మీరు డ్యాన్స్ ఫ్రీగా వేయచ్చు అనమాట. అండ్ చాలామంది బీచ్లోనే డైరెక్ట్ డ్యాన్స్ వేస్తారనమాట, మీరు వీడియోలో చూస్తున్నారు కదా. అండ్ ఒకసారి సౌండ్ అయితే ఎలా ఉంటుంది, ఇక్కడ వైబ్ ఎలా ఉంటుందో చూడండి. Come on, are you Punjabi? Make some noise! Pura stay focused. Come on, hands up, hands up. చూసారు కదా. సో ఇప్పటికే ఫుల్గా ట్రావెల్ చేసి నైట్ తిరిగి అలసిపోయాను. ఇంకా డే 2లో రేపు కలుద్దాం గైస్.